హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. ఎలా ఉన్నారు? నేను శోభని. ఈరోజు నేను గోంగూరతో ఒక ఐటెం చేయబోతున్నాను. ఇది సుబ్బయ్య హోటల్ స్పెషల్ అనమాట. చక్కగా చూడడానికి కూడా కనువిందుగా ఉంటుంది. దాంతో కాంబినేషన్స్ కూడా చేశాను. మీ అందరూ చూసి మీ అందరూ అలాగే చేసుకుని తిని అప్పుడు టేస్ట్ ఎలా ఉందో నాకు షేర్ చేయండి. మీ అందరికీ ఎంతో 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 రుణపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మమ్మ గారి పేరు రామలక్ష్మమ్మ గారు అనమాట. అందరూ రాముడమ్మ అనేవారు. ఆ రోజుల్లో అంటే ఎప్పుడో నేను పుట్టక ముందనమాట. ఆవిడ 7th ఫామ్ పాస్ అయ్యారటండి. ఆవిడకు ఉద్యోగం కూడా వచ్చిందట. తాతగారు అయితే చెయ్యనివ్వలేదట. అయితే ఉద్యోగం చేయకపోయినా ఆవిడ చాలా చాలా తెలివైన ఆవిడనమాట. నాన్నగారితో వాదించేవారు, పెదనాన్నగారితో వాదించేవారు. మా పెదనాన్నగారు ఏమో రెవెన్యూ ఇన్స్పెక్టరు, నాన్నగారు లాయరు. అయినా కూడా వాళ్ళిద్దరితో కూడా బ్రహ్మాండంగా వాదిస్తూ ఉండేవారు అనమాట ఆవిడ. ఇప్పుడు మనందరం వెల్లుల్లిపాయలు తింటే ఎంతో మంచిది, పచ్చి వెల్లుల్లిపాయలు తినాలి అంటారు కదా. మా చిన్నప్పుడే మా అమ్మమ్మ గారు వెల్లుల్లిపాయలు ఒలుస్తూ కొంచెం పండుగా ఉంటాయి చూడండి, అంటే ఎండిపోకుండా ఆ పండుగా ఉండే వెల్లుల్లిపాయలు ప్రత్యేకంగా పిలిచి తినమనేవారు. క్యాన్సర్ అవి రావు మీకు, తినండి అని చెప్పి మా బలం చేత తినిపించేవారు. మాకైతే ఆ పచ్చి తినడం ఇష్టం ఉండేది కాదు, అయినా కూడా తినిపించేవారు. అంతేకాదండి, ఆవిడ ఎంత బాగా డబ్బున్న ఆవిడ కూడా చక్కగా విస్తరాకులు కుట్టేవారు. ఆవిడ కుట్టి ఊరికే ఎవరికైనా భోజనాలకి వాటికి పెట్టాలంటే, ఎందుకంటే ఆ రోజుల్లో మడి ఆచారం కదా, అందుకని మా ఇంట్లో 2 వారాల అబ్బాయిలు వచ్చేవారు అనమాట. ఆ 2 వారాల అబ్బాయిలు ఒక్కడేమో సోమవారం వచ్చేవాడు, ఒకడు శుక్రవారం వచ్చేవాడు. వాళ్ళు బ్రాహ్మణ అయినా కూడా ఎందుకో వాళ్ళకి ప్రత్యేకమైన ఆకుల్లోనే పెట్టించేవారు ఆవిడ. నాకు ఎందుకో తెలిసేది కాదు బ్రాహ్మణ అయినా కూడా. అంటే ఆవిడ ఏమనేవారంటే, వాళ్ళకి వారం భోజనం కదా, ఎవరింట్లోనైనా వారం దొరికితే తింటారు, అలాంటప్పుడు మళ్ళీ మన ఇంట్లో కలపడం ఎందుకో అనేవారు. ఆ కొంచెం అలాంటి చేతస్థాలు చాలా ఉండేవి ఆవిడికి. మా భూమి అంతా బంజరు భూమి అనమాట ఎక్కువ. ఆ బంజరు భూమికి కోసం పల్లెటూరు వెళ్ళి అక్కడే ఉండి ఆ రైతుల చేత వ్యవసాయం చేయిస్తూ ఉండేవారు ఆవిడ. నన్ను కూడా తీసుకెళ్తుండేవారు చిన్నప్పుడు. రాత్రి వేళ చలికాలంలో అయితే రాత్రి చాలా భయం వేసేది. అక్కడ పాకల్లాంటి ఇళ్ళేనండి, డాబాలు ఏమీ ఉండేవి కాదు. ఈవెన్ మా ఇల్లు కూడా మట్టితోటే ఉండేది, పెద్ద మేడ అలాగే ఉండేది కాదు. పొలాలు అవి ఉండేవేమో, కానీ నా చిన్నతనం నాకు అర్థమైంది. అంతే, అలాగే ఉండేవారు ఆవిడ. అలాంటి పల్లెటూరులోని మేము పెరిగాం. దాంతో మనకి డబ్బు ఉండి డబ్బు లేదు కాదు, కంఫర్ట్స్ ఆ రోజుల్లో లేవనే అర్థం. ఒక చెరువు ఉండేది. ఆ చెరువు గట్టుకి వెళ్ళి పెసర గింజలు ఉంటాయి కదా, పెసర చెట్లు ఉంటాయి కదా, ఆ పెసర ఆ కాయలు కోసుకుని వచ్చేవారనమాట. కందికాయలు, పెసరకాయలు ఇట్లాంటివన్నీ కోసి తెచ్చేవారనమాట. ఎక్కడికైనా వెళ్తే, అలా పొలానికి వెళ్తే ఖచ్చితంగా ఈ కంది తోటకు వెళ్ళేవారు. అలాగే కొబ్బరికాయలు తెప్పించేవారు. ఆవిడ ఆ వయసులో కూడా చక్కగా ఆ రైతుల్ని మంచిగా మాట్లాడుతూ వాళ్ళ చేత అన్నీ మోయించుకుని, 2 ఎడ్ల బండేనండి అప్పుడు, మనకేమీ లేవు, వెహికల్స్ ఏం లేవు. అంటే నాకు బాగా చిన్నతనం, నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు అప్పుడు అనమాట. నాకు ఈ మాటలు అప్పుడప్పుడు తలుచుకుంటే గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ ఆ రోజుల్లో నాకు తాతగారు అయితే తెలీదు. మా అమ్మమ్మ గారు ఆ రోజుల్లో జుట్టు ఉంచుకోవడం చాలా గ్రేట్ అనమాట. అందరికీ అంటే బ్రాహ్మిన్స్లో జుట్టు తీసేసేవారు. అయితే మా అమ్మమ్మగారు మరి ఏం ఫైట్ చేశారో నాకు తెలియదు, కానీ ఆవిడ పొడుగాటి జుట్టు ఉండేదనమాట. అందుకని చాలామంది మా చుట్టాలు కూడా ఎక్కువగా మమ్మల్ని ఏదో తప్పు చేస్తున్న వాళ్ళలాగా మా అమ్మమ్మగారిని దగ్గరగా ఎక్కువ వచ్చేసేవారు కాదు. మిగతా వాళ్ళు, మా పెద్దమ్మమ్మ వాళ్ళందరూ కూడా జుట్టు తీయించేసుకున్నారనమాట. ఆవిడకి తాతగారు లేరు, పెద్దమ్మమ్మకి తాతగారు లేరు, చిన్నమ్మమ్మకి తాతగారు లేరు. మా అమ్మమ్మలు 3 అనమాట. మిడిల్ అనమాట మా అమ్మమ్మ గారు. సో ఆవిడ ఆ రోజుల్లోనే ఎదిరించి జుట్టు అవి తీయకుండా ఆ పొడుగు జుట్టును ఉంచుకొని ఆ రోజుల్లోనే ఇలా ఉండేవారు. కానీ కంఫర్ట్ అయితే అప్పట్లో లేదనే చెప్పాలి. మొక్కలు పెంచడం ఇలాంటివన్నీ నాకు ఆవిడ దగ్గర నుంచే వచ్చాయి అనుకుంటాను. హార్డ్ వర్క్ కూడా, ఆవిడ ఆ వయసులో కూడా హార్డ్ వర్క్ చేసేవారు చక్కగాను. గార్డెన్ వెనకని సరిగ్గా కొంచెం వర్షం పడిందంటే, మాకు వెనక దొడ్డు ఉందన్నమాట, పెద్ద దొడ్డు ఉండేది. దాని నిండా పాదులు పెట్టేసేవారు చక్కగా. అన్ని రకాల కూరలు ఇంట్లోనే పండించేవారు. చక్కగా ఆరోగ్యమైన కూరలు మాకు పెట్టేవారు అనమాట. ఆ రోజుల్లో కూడా ఆవిడ తినకపోయినా మేము తింటే ఆవిడ తిన్నట్టు ఫీల్ అయ్యేవారు. ఈ రోజుల్లో ఎంతమంది అలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారండి? ఆ రోజుల్లో ఆవిడ అంత ఇదిగా ఉండేవారు. నాకెందుకో ఒక్కొక్కసారి ఆవిడ చాలా
రైతులతో కూడా వాదించేవారు ఆవిడ. ఒకసారి ఎప్పుడో మా పెదనాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కదా, అప్పుడు కలెక్ట్ చేసుకుందుకు ఊరు వచ్చేవారనమాట. అలాగే ఆయన కాకినాడ నుంచి మా ఊరు వచ్చారు. ఆయనకి ప్రత్యేకం అనమాట, అల్లుడు కదా, ప్రత్యేకమైన భోజనాలన్నీ పెట్టాలి, గౌరవించాలి. ఇవన్నీ చేసి ఏదో రెవెన్యూ గురించి చిన్న తంటా వస్తే ఎంత గట్టిగా వాదించారంటే అప్పట్లో చాలా గట్టిగా వాదించారు. ఏదో దెబ్బలాట అనుకుని మేమందరం చిన్నపిల్లలందరం బయట నిలబడ్డాం అనమాట. ప్రతి చిన్న విషయానికి జాలి పడిపోతూ ఉండేవారనమాట. ఎవరింట్లో ఎలాంటి కష్టం వచ్చినా ఈవిడ వెళ్ళి సహాయం చేసేవారు. అక్కడ వాళ్ళు డబ్బున్న వాళ్ళ పేదవాళ్ళ అని చూసేవారు కదా, అలాగే కాదండి, ఈవెన్ వాళ్ళు వేరే జాతుల వాళ్ళైనా ఈవిడ వెళ్ళి సేవ చేసి వచ్చేవారు. మళ్ళీ ఆ విషయంలో మడి ఆచారాలు అన్నీ పక్కన పెట్టేవారు. కొన్ని విషయాల్లో ఆవిడ ప్రత్యేకంగా అనిపించేవారు అనమాట. నాకెందుకో ఈరోజు మీకు మా అమ్మమ్మ గురించి చెప్పాలనిపించి చెప్పానమాట. వారం రోజులుగా ఇంటి పనులు అవుతున్నందువల్ల నేను సరిగ్గా వంట కూడా చేయలేకపోయాను. ఈరోజు కాస్త గోంగూర పప్పు, ఈ బంగాళదుంప వేపుడు, ఈ కాంబినేషన్ చేసుకుని మామిడి పళ్ళతోటి భోంచేయాలి అనుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత కాస్త స్థిమితంగా అన్నం తింటున్నాము ఈరోజు అనుకోవాలి. ఎందుకంటే భారంగా వాళ్ళందరూ ఉండడం వల్ల మేము కూడా వాళ్ళతోటే ఎలాగోలా వండిసి తినేసాం.